ఇక చిన్న గ్రంథంలో పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలి అంటూ ఒక వార్తని ప్రచురించారు ఆంధ్రజ్యోతిలో. మరి నిన్న గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా చిన్నగంధం మండలంలో గ్రంథాలయంలో ఒక చక్కని పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఇక్కడ ముఖ్యంగా మనం అలవర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, అదేవిధంగా తప్పనిసరిగా పాటించాల్సింది పిల్లలకి పుస్తకాలు చదవటం అలవాటు చేయాలి. మీకు గమనిస్తే మనకి ఏ చిన్న విషయాన్నైనా అడిగితే ఎవరన్నా గుర్తు చేసుకొని చెప్తే అతన్ని మేధావిగా మనం చూసేవాళ్ళం, అతన్ని మనం ఒక రెస్పెక్టివ్ మోడ్లో చూసేవాళ్ళం. ఎందుకంటే అతని జ్ఞాపక శక్తి ఆ విధంగా ఉండేది విధంగా చూస్తూ. ఇప్పుడు ఏదో అడిగినా వెంటనే మొబైల్ చూసి చెప్పే పరిస్థితులు వచ్చినాయి. వితౌట్ మొబైల్ దేర్ ఈజ్ నో వరల్డ్ అనే పరిస్థితి వచ్చింది. ఆలోచించుకోండి, పుస్తకాలు చదవటం వల్ల వచ్చిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది శాశ్వతం. మొబైల్ ద్వారా ఏదైతే అవుతుందో అది టెంపరీ, చదువుకుంటున్నాం పక్కన పడేస్తున్నాం. సేమ్ పిల్లలకి మొబైల్ అలవాటు చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి పుస్తకాలు చదివేవాళ్ళు లేరు. పుస్తకాలంటే దాని వీడియో చూసే పరిస్థితి, అసలు లైబ్రరీలే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇదివరకు ప్రభుత్వ లైబ్రరీలో, గవర్నమెంట్ లైబ్రరీలు ఏవైతే ఉన్నాయో అవి నిండిపోయి బయట ప్రైవేట్ లైబ్రరీలో పుస్తకాలు అరగంట రూపాయి కట్టుకుని చదువుకునే పరిస్థితి ఉండేది అప్పట్లో. అసలు ఈ రోజుల్లో అన్ని కనుమరుగైనవి. కాబట్టి పుస్తక పఠనం తప్పనిసరి అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేస్తూ మొబైల్ని దూరంగా ఉంచితే చక్కని, కరెక్ట్గా చెప్పాలంటే పిల్లల్స్ లేని బహుళ అంతస్తుల భవనం ఎలాంటిదో పుస్తక పఠనం లేనటువంటి విద్యార్థులు చదువులు అలాంటివి అని చెప్పి తెలియజేసుకుంటూ పిల్లలకి చదువులు పుస్తక పఠనం అలవాటు చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.